శ్రీవారి భక్తులకు టీటీడీ అందించే సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఆలయ పవిత్రతకు పెద్దపీట వేస్తూనే పాత వాసనలు పోగొట్టడానికి ఎలాంటి మినహాయింపులు ఉండకూడదన్నారు. పొదుపు మంత్రంపై కీలక సూచనలు చేసిన సీఎం 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తిరుమలను తీర్చిదిద్దాలన్నారు. తిరుమల అభివృద్ధి, భక్తుల రద్దీ, త్వరితగతిన దర్శనం, పాలకవర్గం, అధికారుల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. టీటీడీ భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం నిర్ణయం ఉండాలని అధికారులకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీతో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వేర్వేరు సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన రివ్యూలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి లాంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై సీఎంకు టీటీడీ అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై వివరించారు. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడవీధుల్లో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనుల్లాంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ఠ పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. అవసరమైన పనులు మాత్రమే చేయాలి అన్నారు. తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మార్పు 100% ఉండాలని, అప్పుడే భక్తులు, ప్రజల అంచనాలను అందుకోగలమన్నారు చంద్రబాబు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తిరుమలను తీర్చిదిద్దాలన్నారు చంద్రబాబు. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలన్నారు. శ్రీవారి డబ్బు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయొద్దన్నారు. 7 కొండలవాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదన్నారు సీఎం. మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్త మాత్రులమని స్పష్టం చేశారు. 100 కోట్ల నిధులను ఎన్నో కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తుంది.